గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ ఈ సినిమా విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకొని మూడో వారం బాక్సాఫీస్ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? థియేటర్లో విడుదలైన 17వ రోజు సినిమా ఎంత కలెక్ట్ చేసింది? మూడో శనివారం వసూళ్లు ఎలా ఉన్నాయి? ఈ వివరాల గురించి ఒక్కసారి చూద్దాం. పెద్ది సినిమా కోసం దాదాపు 350 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా విడుదలకు ముందే ట్రేడ్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే స్థాయిలో థియేట్రికల్ హక్కులు కూడా డిమాండ్ ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ బెల్ట్తో పాటు ఓవర్సీస్ మార్కెట్ హక్కులు కలిపి సుమారు 220 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ రిపోర్టులు వెల్లడించాయి. ఇతర భారీ బిజినెస్ నేపథ్యంలో పెద్ది బాక్సాఫీస్ వద్ద లాభాల్లోకి రావాలంటే కనీసం 230 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. దీనికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 440 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సిన లక్ష్యంతో ఈ సినిమా థియేటర్లోకి అడుగుపెట్టింది. ఇక పెద్ది బాక్సాఫీస్ వద్ద మూడో వారంలో అడుగుపెట్టినా ఇంకా జోరు కొనసాగిస్తూనే ఉంది. తొలి 2 వారాల్లో భారీ వసూలు సాధించిన ఈ సినిమా మూడో వారం మాత్రం తక్కువ కలెక్షన్స్ తో ముందుకు సాగుతుంది. మూడో శుక్రవారం 16వ రోజున ఈ సినిమా ఇండియాలో బాక్సాఫీస్ వద్ద 1.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్, 2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం నెట్ కలెక్షన్స్ 229.75 కోట్లు కాగా గ్రాస్ వసూళ్ల రూపాయలు 272.05 కోట్లకు చేరుకుంది. అయితే 15వ రోజుతో పోలిస్తే సుమారు 12.5% డ్రాప్ కనిపించింది. ప్రస్తుతం పెద్దికి ప్రధాన బలం తెలుగు రాష్ట్రాలే అని తాజా కలెక్షన్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 16వ రోజున వచ్చిన 2 కోట్ల గ్రాస్లో ఏకంగా 1.75 కోట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి రావడం విశేషం. అంటే మొత్తం వసూళ్లలో దాదాపు 87% పైగా తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. మిగిలిన భారతదేశం మొత్తంలో కలిపి 9 లక్షలు మాత్రమే రాబట్టగా కర్ణాటక నుంచి 15 లక్షలు, తమిళనాడు నుంచి 1 లక్ష మాత్రమే వచ్చింది. దీంతో సినిమా ప్రభావం ప్రధానంగా తెలుగు ప్రేక్షకులకు పరిమితమైందని స్పష్టమవుతుంది. పెద్ది సినిమా కలెక్షన్లను భాషల వారీగా చూస్తే 16వ రోజు తెలుగు వర్షన్లో 1.60 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి మరోసారి ఆధిపత్యం చాటుకుంది. కానీ హిందీ వర్షన్లో 10 లక్షలు, కన్నడ, తమిళ వర్షన్లో కలిపి 5 లక్షల నెట్ కలెక్షన్స్ సరిపెట్టుకున్నాయి. ఈ లెక్కలు చూస్తే ప్రస్తుతం ఇతర భాషల సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నట్టు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఓవర్సీస్ లో కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా రోజు రోజుకు కలెక్షన్స్ పడిపోతున్నాయి. మార్కెట్ పరిస్థితి మాత్రం నిర్మాతలకు నిరాశ కలిగిస్తుంది. 16వ రోజు విదేశీ మార్కెట్ల నుంచి సినిమా కోసం 5 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో మొత్తం ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్స్ 52.60 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ కలెక్షన్స్ 324.65 కోట్లకు చేరుకున్నాయి. కానీ ఓవర్సీస్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా కూడా ప్రయాణించలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా స్ట్రాంగ్గా కలెక్షన్స్ అందుకున్న అంతర్జాతీయ మార్కెట్లో ఆశించిన స్థాయిలో వసూలు అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక 17వ రోజు మూడో శనివారం లైవ్ ట్రెండ్స్ చూస్తే పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తుంది. పీవీఆర్, ఐకాన్స్, సినీపోలిసెస్లో ఇప్పటికే 2,800కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తుంది. 16వ రోజు ఇదే సమయానికి కేవలం 1,400 టికెట్లు మాత్రమే అమ్ముడవగా ఇప్పుడు దాదాపు రెట్టింపు స్థాయిలో బుకింగ్స్ నమోదవుతున్నాయి. అలాగే ముఖ్యంగా శనివారం ఉదయం, మధ్యాహ్నం షోలకు ఆక్యుపెన్సీ 18% పెరగడం ట్రేడ్ వర్గాలకు ఊరటనిస్తుంది. శుక్రవారంతో పోలిస్తే ఇది బెటర్ స్టార్ అనే చెప్పాలి. సాయంత్రం, రాత్రి షోలకు కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే మూడో వీకెండ్లో సినిమా కలెక్షన్స్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే పెద్ది 17వ రోజు దేశవ్యాప్తంగా 3.5 కోట్ల నుంచి 4 కోట్ల మధ్య కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీకెండ్ కాబట్టి ఓవర్సీస్లో కూడా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. విదేశీ మార్కెట్ నుంచి దాదాపు 50 లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉందని, ఇదే జోరు కొనసాగితే మరోసారి మంచి వసూలు అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పెద్ది 400 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించిందని మూవీ మేకర్స్ ప్రకటించారు. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిందని పెద్ది సినిమా క్లీన్ హిట్గా నిలవాలంటే 450 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. మరి అన్ని కోట్లు వస్తాయా లేదో అనేది ఈ వీకెండ్లో తెలుస్తుంది. మరి మీరు పెద్ది మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో పెద్ది మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.